ఢిల్లీలో కేజ్రీవాల్ కోట కూలిపోయింది. 5 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం రాజధాని ఓటర్లు కేజ్రీవాల్తో సహా ఆయన పార్టీని ఊడ్చి పారేశారు. ముఖ్యంగా మైనారిటీలు హ్యాండ్ ఇవ్వడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ముస్లిం ఓటర్లు కేజ్రీవాల్కి ఎందుకు దూరం అయ్యారు? ఆప్ ఓటమిలో కాంగ్రెస్ పార్టీ హస్తం ఎంతవరకు ఉంది? ఢిల్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందనేది మనం విశ్లేషణ చేసుకుందాం. వార్డు మెంబర్ దగ్గర నుంచి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల వరకు సోషల్ ఇంజనీరింగ్ కీలకం. ఓటర్లలోనే వివిధ వర్గాలను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అనేక స్కీములు ప్రకటిస్తాయి, హామీలు కూడా ఇస్తాయి. అయితే వాగ్దానాలతో పాటుగా ఓటర్ల మనోభావాలు ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో సోషల్ ఇంజనీరింగ్ కీలకంగా పనిచేసింది. బీజేపీకి ప్రధాన ఓట్ బ్యాంక్గా ఉంటూ వస్తున్నటువంటి మిడిల్ క్లాస్ ఉద్యోగ వర్గాలను ఆ పార్టీ పూర్తిగా సంతృప్తి పరిచింది. కేంద్ర బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించడం, పేదలు, మహిళలు, మధ్యతరగతి వర్గాలకు అనేక స్కీమ్లు ప్రకటించడం ద్వారా ఆ వర్గాల ఓట్లు భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అండగా ఉంటూ వచ్చినటువంటి పేదలు, మైనారిటీలను కేజ్రీవాల్ తీవ్రంగా నిరాశపరిచారు. ఢిల్లీలో తీవ్రమైనటువంటి వాయు కాలుష్యం అత్యల్ప ఆదాయ వర్గాలకు తీవ్ర నష్టాన్ని కలిగించింది. యమునా నది కాలుష్య సహకారంగా మారడంతో ప్రభుత్వ నీటి సరఫరాపై ఆధారపడినటువంటి పేదలు కలుషిత నీటిని తాగాల్సి వచ్చింది. 10 ఏళ్ల నుండి అధికారంలో ఉన్నటువంటి కేజ్రీవాల్ యమునా కాలుష్యానికి భారతీయ జనతా పార్టీ కారణమని వాదించినా ఓటర్లు మాత్రం పట్టించుకోలేదు. 3 ఏళ్లలో యమునా నదిని ప్రక్షాళన చేసి ప్రజలకు సురక్షితమైనటువంటి త్రాగునీరు అందిస్తామని భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి హామీ ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఢిల్లీ జనాభాలో 13% ఉన్న ముస్లిం మైనారిటీలు కేజ్రీవాల్ పై విశ్వాసం కోల్పోవడము ఆ పార్టీని దెబ్బతీసింది. 2020లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ని తీవ్రంగా వ్యతిరేకించినటువంటి మైనారిటీలు గంపగుత్తగా ఆమ్ ఆద్మీ పార్టీకి ఓట్లేశారు. ఈ కారణంతోనే 5 ఏళ్ల క్రితం ఆమ్ ఆద్మీ పార్టీ 62 సీట్ల భారీ మెజారిటీతో ఘన విజయాన్ని సాధించింది. 2020 సంవత్సరంలో సిఏఏ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో భారీ స్థాయిలో అల్లర్లు జరిగాయి. అలాగే 2022 సంవత్సరంలో హనుమాన్ జయంతి ఊరేగింపులపై దాడులు ఏదైతే ఉన్నాయో అవి హిందువులు, ముస్లింల మధ్య ఘర్షణకు దారితీశాయి. ఈ 2 సందర్భాల్లోనూ 2 వైపులా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. అయితే ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పుడు అప్పటి సీఎంగా ఉన్నటువంటి కేజ్రీవాల్ తటస్థంగా ఉన్నారు. మైనారిటీలు కేజ్రీవాల్కి ఫుల్ సపోర్ట్ ఇచ్చినప్పటికీ ఆయన మాత్రం కీలక సమయంలో ముస్లింల పక్షాన నిలవలేదని ఆ వర్గం ఓటర్లు భావించారు. ఈ కారణంతోనే ఈ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య చీలిపోయాయి. కాంగ్రెస్, ఆప్ మధ్య ఓట్ల చీలికతో భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ గెలవని 25 స్థానాల్లో 10 చోట్ల కాషాయం జెండా ఎగరవేసింది. భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించేటువంటి పార్టీలు తమలో తామే కొట్టుకుంటే ఇలాంటి ఫలితాలే వస్తాయి అంటూ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఉమర్ అబ్దుల్లా 2 పార్టీలను ట్రోల్ చేశారు. ఢిల్లీ షాక్ తర్వాతైనా కాంగ్రెస్ మిత్రపక్షాలు తమ తప్పు తాము తెలుసుకుంటాయా, లేక మళ్ళీ భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తూ ఉంటాయా అనేది రాబోయేటువంటి రోజుల్లో వేచి చూడాలి.